రాయలసీమకు గత ప్రభుత్వం అన్యాయం చేస్తే తాము రాయలసీమను రతనాలసీమగా మారుస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మడకశిర బ్రాంచ్ కెనాల్కు నిధులు కేటాయించకుండా వైసీపీ నేతలు రాయలసీమ ద్రోహులుగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కృషితోనే బ్రాంచ్ కెనాల్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఈ హిందూపురాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజు ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఈ రాష్ట్ర పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 790 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయంటే అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరినివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి, అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయలే. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోతే పని చేయకపోయారు. ఈ యొక్క హంద్రీనివా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనివాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు కుప్పం వరకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాలసీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నారు.